కథ పేరు ఆఖరి లేఖ. మధ్యతరగతి జీవితాల్లో సంతోషం కన్నా సర్దుబాట్లే ఎక్కువగా ఉంటాయి. రాఘవ్ జీవితం కూడా అంతే. ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం, వచ్చే జీతం కంటే పెరిగే ఖర్చులే ఎక్కువ. ఇంటి పైకప్పు నుండి వాననీరు కారుతున్నా, పాత ఫ్యాన్ కిర్రు కిర్రుమని చప్పుడు చేస్తున్నా. ఆ ఇంట్లో ఎప్పుడూ ఒక చిరునవ్వు వెలుగుతూనే ఉండేది. అది రాఘవ్ భార్య మీన చిరునవ్వు. రాఘవ్కు ఎన్ని కష్టాలున్నా, ఇంటికి రాగానే మీన ఇచ్చే మంచి నీళ్ల గ్లాసులో, ఆమె వడ్డించే వేడివేడి అన్నంలో ఒక తెలియని ప్రశాంతత ఉండేది. కాని ఆ రోజు పరిస్థితి వేరు. ఆఫీసులో మేనేజర్ తిట్లు, నెత్తిన ఉన్న అప్పుల భారం రాఘవ్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇంటికి రాగానే కళ్ళు ఎర్రబడి, విసుగ్గా సోఫాలో కూర్చున్నాడు. మీన మెల్లగా దగ్గరికి వచ్చి, ఈరోజు భోజనం ఏం తింటారు? అని ఆప్యాయంగా అడిగింది. అంతే, రాఘవ్లోని అసహనం ఒక్కసారిగా పేలిపోయింది. నీకు తినడం తప్ప ఇంకేమైనా తెలుసా? అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, నేను ఎంత నలిగిపోతున్నానో నీకు అర్థమవుతుందా? రోజంతా తిని కూర్చోవడం కాదు, సంపాదించే వాడికి తెలుస్తుంది ఆ నొప్పి అని అందరి ముందు గట్టిగా అరిచేశాడు. మీన గుండెలో ఆ మాట ఒక పదునైన బాణంలా గుచ్చుకుంది. ఆమె కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి, కాని ఒక్క చుక్క కూడా బయటకు రానివ్వలేదు. మౌనంగా లోపలికి వెళ్లి రాఘవ్కు భోజనం వడ్డించింది. ఆ రాత్రి ఆమె కళ్లలో నిశ్శబ్దం రాఘవ్కు కనిపించలేదు. ఆ సంఘటన తర్వాత మీన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. అప్పుడప్పుడు తల తిరగడం, నీరసంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా అనిపించినా, ఆయనకే ఇప్పటికే చాలా టెన్షన్ ఉంది, నా ఆరోగ్యం గురించి చెప్పి ఇంక ఇబ్బంది పెట్టకూడదు అని తనలో తానే భరించింది. ఒకరోజు ఉదయం రాఘవ్ ఆఫీసుకి బయలుదేరుతుండగా, మీన ఒక కవరును ఆయన చేతిలో పెట్టింది. దీన్ని జాగ్రత్తగా దాచుకోండి. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే తెరవండి అని నెమ్మదిగా చెప్పింది. రాఘవ్ తేలిగ్గా నవ్వేసి, దాన్ని తన డైరీలో పెట్టుకుని వెళ్ళిపోయాడు. సాయంత్రం రాఘవ్ ఇంటికి రాగానే వాతావరణం భయంకరంగా ఉంది. ఇంటి ముందు జనం, పక్కింటి వాళ్ల ఏడుపులు. రాఘవ్ కాళ్లు వణకడం మొదలయ్యాయి. లోపలికి వెళ్లి చూస్తే, నేలపై మీన నిశ్చలంగా పడుకుని ఉంది. హార్ట్ ఎటాక్. మీనా, లే, నాతో మాట్లాడు. నేను అరిచానని కోపమా? ఒక్కసారి కళ్ళు విప్పి చూడు అని రాఘవ్ గుండెలు పగిలేలా ఏడ్చాడు. కాని ఆమె ప్రాణం అప్పటికే అనంత వాయువుల్లో కలిసిపోయింది. తన కోసం శ్రమించే భర్తను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత, గుండె భారంతో తన వస్తువులను సర్దుతుండగా రాఘవ్కు ఆ కవర్ కనిపించింది. వణుకుతున్న చేతులతో దాన్ని తెరిచాడు. అందులో ఒక బ్యాంక్ పాస్ బుక్, ఒక లేఖ ఉన్నాయి. ఆ లేఖలో ఇలా ఉంది: రాఘవ్, ఆ రోజు నువ్వు నాపై అరిచినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కాని నీ మీద కోపం రాలేదు. నా భర్త నా కోసం ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. నువ్వు ఆఫీసుకి వెళ్ళాక, నీకు తెలియకుండా నేను కుట్టు పని చేస్తూ ఈ డబ్బు దాచాను. ఇందులో 3 లక్షల రూపాయలు ఉన్నాయి. వీటితో నీ లోన్ తీర్చేయ్. ఒకవేళ నేను నీ పక్కన లేకపోయినా, నువ్వు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆ రోజు నువ్వు అన్న మాటలను నేను ఎప్పుడో మరిచిపోయాను. నువ్వే నా ప్రాణం. జాగ్రత్త. పాస్ బుక్లో ఉన్న ఆ 3 లక్షల రూపాయలు కేవలం డబ్బు కాదు. అది మీన తన రక్తాన్ని, చెమటను ధారపోసి, తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సంపాదించిన తన భర్త భవిష్యత్తు. ఆ పాస్బుక్ను గుండెలకు హత్తుకుని రాఘవ్ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. క్షమించు మీనా, నీ విలువ తెలుసుకునే లోపే నన్ను వదిలి వెళ్ళిపోయావా? అని ఆమె ఫోటో ముందు కూలబడిపోయాడు. మనుషులు ఉన్నప్పుడు ఇచ్చే గౌరవం, ప్రేమ, వారు లేనప్పుడు పెట్టే కన్నీటి కంటే ఎంతో గొప్పవి. కోపంలో అనే ఒక్క మాట ఒకరి జీవితాన్నే మార్చేయగలదు. ప్రేమగా ఉండండి. ఎందుకంటే రేపు అనేది ఉంటుందో లేదో ఎవరికీ తెలియదు.